ఇక మీనరాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటారు గురుగారు? మీనరాశి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు, మొత్తం 9 పాదములు మీనరాశి కిందకు వస్తాయమ్మా. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. వీరికి ఈ సంవత్సరం అంతా ద్వాదశములో 12వ స్థానంలో శని కూర్చుంటారంటే ఏలినాటి శని జరుగుతున్నది. చాలా జాగ్రత్తగా ఉండవలెను. ఆరోగ్య లోపములు, బంధువైరములు, గృహఛిద్రములు బాధించును. వృధా ఖర్చులు, వ్యవసాయం నందు నష్టం ఉన్నది. మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నది. వృధా వాదనలకు చోటివ్వరాదు. ఓర్పుతో ముందుకెళ్ళాలి. చైత్రమును ద్వితీయ గురువు అయినందున అంటే మే 1వ తేదీ వరకు ద్వితీయ గురువు ధన సంపాదన, సుఖము, కీర్తి ప్రతిష్టలు, మాట గౌరవం ఉన్నది. ధర్మకారణం, ధనవ్యయం ఉన్నది. పిదప తృతీయమునందు గురువు సంచారం జరుగుతుంది. శ్రమ అధికము. అంటే మే 1 నుంచి గురువు తృతీయంలో ఉండడం వల్ల సంవత్సరము అంతవరకు శ్రమ అధికము, ఉద్యోగ భంగము, వృధా వైరములు బాధిస్తున్నాయి. బంధు విరోధములు ఒక్కొక్కప్పుడు బాధిస్తున్నాయి. సంవత్సరం అంతా జన్మరాహు సప్తమకేతునందున భార్యాపుత్రాది స్వజనులతో వైరము, ఆరోగ్య లోపము, వృధా ఖర్చులు, కళత్ర వర్గముతో అనగా భార్యతో భర్తకి, భర్తకి భార్యకి మధ్య పేచీలు ఏర్పడగలవు. ఆషాఢ శ్రావణ మాసంతో కొంత అనుకూల పరిస్థితులు ఉన్నాయి. భాద్రపదం నుండి కుజుడు అనుకూలం కాదు. కావున మీనరాశి వారు జాగ్రత్తగా ఉండవలను. అందులోనూ పూర్వభద్ర వారికి చైత్ర శుక్లం నుండి భాద్రపద శుక్లం వరకు, పుష్య శుక్లం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు శని సంచరిస్తున్నారు. ఆశ్వీజ, మాఘ, పాల్గొన మాసంలో జన్మతారయందు కుజుడు సంచరిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉత్తరాభద్ర వారికి ఆషాఢం శుక్లం నుండి పాల్గొన బహుళం వరకు జన్మతారయందు రాహువు, కార్తీక మార్గశిర పుష్యమాసంలో జన్మతారయందు కుజుడు సంచరిస్తున్నారు. సంవత్సర ఆరంభం నుండి కార్తీక శుక్లం వరకు కేతు వేద ఉన్నది. జాగ్రత్త అవసరము. రేవతి వారు భాద్రపద శుక్లం నుండి పుష్య శుక్లం వరకు నైదన తారయందు శని, ఆషాఢ శుక్లం నుండి పాల్గొన బహుళం వరకు జన్మతారయందు రాహువు సంచరిస్తున్నారు. కార్తీక శుక్లం నుండి సంవత్సరాంతం వరకు కేతు యొక్క వేద ఉన్నది. మొత్తం మీద వీరు నవగ్రహ శాంతిని అనొచ్చిన మేలు. సప్తశతి పారాయణము, సుందరాకాండ పారాయణంతో పాటు అశ్వత్థ నారాయణ సేవ, గురుసేవ చేసినట్లయితే సమస్యలు తొలగి శాంతిగా జీవించగలరు. శుభం జరుగుతుంది.